ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ అయితే ఇంకా ఎలక్షన్ డే కాబట్టి ఎలక్షన్ ఓట్లు వేయడానికి పోతున్నాం. హాయ్ లక్కీ, గుడ్ మార్నింగ్. లక్కీ లేచింది, టీ తాగిద్ది. స్నానం చేపియాలంటే భయం అవుతుంది లక్కీ అంతా. అప్పటికే చేతులన్నీ ఇట్లా బిగ్స్ వేసుకుంటుంది, ఎందుకంటే ఫుల్ చలి ఉంది, మామూలుగా లేదు. ఇంకా నేనైతే ఇంకా ఓటు యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఊరికి పోతున్నా. నాకు ఒక్కదానికే ఉంది, మా ఆయనకు లేదు. లక్కీ, ధీరజ్ వాళ్ళ నాన్న ముగ్గురు ఇంట్లోనే ఉంటారట. ఇంకా నేను ఒక్కదాన్ని పోతున్నా, ఎందుకంటే లక్కీకి కూల్ క్లైమేట్కి అస్సలు చాలా ఇబ్బంది అవుతుంది. నైట్ అయితే అస్సలు పడుకోనే లేదు, కష్టంగా ఉంది. ఇంకా అందుకని నేను రెడీ అయిపోయినా. ఇది లక్కీ అండ్ సిచ్యువేషన్. లక్కమ్మ, నేను పోతున్నా. పోనా తినేసి కొంచెం ఇంకా రెడీ అయిపోయినా, ఇంకా పోవడం అన్నమాట. అది బై చలికి బయట పోవాలంటే భయం అవుతుంది, జర్నీ చేయాలంటే. ఆ కూల్ క్లైమేట్ పడదు, హెడ్ ఎక్ అయిపోతుంది, టార్చర్ ఉంది ఇవాళ. పోతున్నా, బాయ్. పో అన్నా, చెప్పు, కూర్చో జరసేపు. సరే బాయ్. అండ్ ఇప్పుడైతే అండ్ ఇంకా ఓటు వేద్దామని చెప్పేసి వెళ్ళడానికైతే నేను రెడీ అయిపోయాను. అసలు కథ అప్పుడే తెలిసింది రెడీ అయిపోయిన తర్వాత. ఏంటంటే నా ప్రజెంట్ నేను ఓటు అయితే వేయడానికి వీలేదంట, లిస్ట్లో నా పేరు రాలేదంటే ఇంకేం చేస్తాం సర్లే అని చెప్పేసి వెళ్ళకుండానే ఆగిపోయినాను అనమాట. ఇంకా మా ఆయన అన్నాడు, సర్లే ఎలాగూ రెడీ అయిపోయినావు కదా, ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి అంటే ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట, నేను మా ఆయన. ఇంకా ధీరజ్ అయితే ఎలక్షన్ డే కాబట్టి పిల్లలకు లోకల్ హాలిడే ఇచ్చేసారు, అందుకనే ధీరజ్ ఇంట్లో ఉంటే ఇంకా నేను మా ఆయన ఇంటి దగ్గరికి వచ్చినాము. ఇది వర్క్ వచ్చేసి పెంట్ హౌస్లో అయితే డబుల్ కోటింగ్ లపం నడుస్తుంది అన్నమాట. ఆ వర్క్ అయితే ఉంది ఇప్పుడు. సో మొత్తానికి ఇంకా 2-3 డేస్ నుంచి కలర్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఫుల్ వర్షాలు అది ఇది ఇంకా కొంచెము డబ్బులు లేక అట్లా ఇట్లా కొంచెం పని అయితే కొంచెం పెండింగ్లోనే పెట్టామన్నమాట. ఇంకా అందుకనే ఇంత లేట్ అయిపోయింది, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వర్క్ అయిపోతుండే. ఇవన్నీ కారణాల వల్ల వర్క్ అంతా కొంచెం డిలే అయింది. పర్లేదు, ఏది జరిగినా మన మంచికే, ఇంకా అన్నిటికి కావాలంటే కుదరదు కదా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ అనుకుంటాను. 6 మంత్స్ నుంచి ఏ పని జరగట్లేదు ఇంట్లో. 6 మంత్స్ నుంచి ఓన్లీ పూజ చేసుకున్న దాని ముందు వరకే కొంచెము వర్క్ ఉండింది, దాని తర్వాత ఏ వర్క్ లేదు. ఈ డోర్లు ఒక్కటి ఫిట్టింగ్ అయిపోయింది అనుకోండి మధ్యలో, అంతే. అంతకుమించింది పెద్దగా వర్క్ అంటూ ఏది నడవలేదు. సిచ్యువేషన్ అలాంటిది, ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకోవాలి కాబట్టి అందుకనే కొంచెం ఎక్కువనే గ్యాప్ వచ్చింది వర్క్. ఇంకా ఫుల్ అసలు ఇంట్లోకి వెళ్తేమో చలి పెడుతుంది, ఎండకు కూర్చుంటేనేమో ఫుల్ ఎండ వీపంతా సురుసురుమంటుంది అన్నమాట. అట్లా 2 రకాలుగా ఉంది. ఇంకా నేను మా ఆయన డిస్కషన్ చేసుకుంటూ ఇంకా వచ్చిపోయే కొన్ని కాల్స్ని మాట్లాడుకుంటూ అయితే ఇంకా ఇలాగ డిస్కషన్ చేసుకుంటా ఇక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట. ఇంకా అందుకనే వాస్తవానికి నేను అంటే లిస్ట్లో పేరు రాలేదు, బట్ ఓటు అయితే ట్రాన్స్ఫర్ అయింది కానీ ఇంకా లిస్ట్లో పేరు రాలేదు. అంటే మేబీ ఎంపీటీసీ జెడ్పీటీసీ వరకు అయితే క్లియర్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను వెళ్ళకుండా అయితే ఇంటి దగ్గరికి వచ్చేసిన వర్క్ చూస్తూ ఉన్నాము. दरवाजे सब आ आएंगे, दरवाजे जो नहीं लगा कभी आएगा। नीचे का नीचे है ये वो रेडीमेड आता है ना, चौकट 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 को पूरा नीचे का 4 डोरा नीचे लगा खुला है। ये तो रेडीमेड आया था, वो उसको पानी से चौकट बाद में पूरा रेडीमेड आया वो नहीं रहता।
అండ్ ఇంకా వర్కర్స్ ఎక్కువ లేరు. ఇద్దరో, ముగ్గురో ఉన్నారు. అందుకని జెప్పేసి మనకు కూడా అంత హడావిడిగా వర్క్ చేయాల్సినది, అంత ఫాస్ట్ వర్క్ చేసుకోవాల్సింది కూడా ఏది లేదు. తొందర ఏం లేదు. నిదానంగా అయినా కానీ నీట్‌గా చేయండి అని చెప్పేసి ఫస్టే అన్నాము. ఇంకొకరైతే పైన కలర్ వేస్తా ఉన్నారు. లప్పం వేసి కిందైతే ఇంకొతనొచ్చేసి ఇంకా డోర్‌దైతే ఇదంతా ఫినిషింగ్ చేస్తా ఉన్నారన్నమాట. పేపర్ కొడుతున్నారు డోర్‌కి. సో, అందుకే ఇంకా మాకు కూడా ఆగమేం లేదు. ఇమ్మీడియేట్‌లీగా ఫాస్ట్ చేయాల్సిన అన్నట్టు ఏం లేదు. నిదానంగా చేయండి, నీట్‌గా చేయండి అని చెప్పేసయితే ఫస్టే చెప్పేసినాము. హడావిడిగా చేసి ఏదో చేసినామనంటే చేస్తే కుదరదు. ఎందుకంటే మెయిన్ డోరు, కలరు వీటితోనే కదండీ మనం ఇల్లు ఏదైనా కానీ అందంగా కనిపిచ్చేది కాబట్టి మేమైతే అదే చెప్పాము ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడే. సో, ఇది మొత్తానికి ఇంటి దగ్గర కొంచెం ఇలా వర్క్ చూసుకొని ఇంకా ఇంట్లోకి కొన్ని గ్రోసరీస్ కూడా అయిపోయినాయన్నమాట. ఇంక అందుకనే నేను మా ఆయన అయితే గ్రోసరీ స్టోర్‌కొచ్చేసినాము. ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా బిల్లింగ్ కోసం అయితే క్యూలో నిల్చొని ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొనైతే మళ్ళీ ఇంటికైతే రెడీ వచ్చేసాము. ఇంకా అప్పటి వరకు ధీరజ్ అయితే లక్కీ తల్లిని మంచిగా చూసుకొనే ఉన్నాడు. ఎందుకంటే తినిపిచ్చేసి పోయిన గంటన్నర ఇలా అక్కడ, ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన అన్నీ తీసుకొనైతే ఇంటికైతే వచ్చేసినాము. మధ్యాహ్నం టైంలో నాకు బయట తిరిగితే అస్సలు పడదు. ఆ టైంలో నేను రెస్ట్ తీసుకోవాలి. అలా నా మైండ్ సెట్‌కి అది అలవాటయిపోయింది. జొన్న రొట్టె, టమాటా మెంతం కర్రీ, రైసు. నా అవతారం చూసి భయపడకండి. డే అంతా బయట తిరిగినా అంటే బయటికెళ్ళాం కదా! అది అస్సలు పడలేదు. దానికి హెడేక్ ఫుల్ అయిపోయింది. కాసేపు రిలాక్స్ అయింది. నెక్ పెయిన్ ఫుల్. ఇంకా అందుకనే ఫేస్ చూసి భయపడకండి. కర్రీ వంట అయితే రెడీ అయిపోయింది. సో, అది రొట్టెలు చేసిన. బయట తిరిగితే అస్సలు వాతావరణం పడదు. ఫుల్ హెడేక్, మెడల నొప్పి ఈరోజు ఒక రకంగా ఉంది. సో, చలి కూడా బాగానుంది. గిన్నెలు తోమాలి నెక్స్ట్. ఇంకా ఎలాగో అలాగా కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఇంకా డిన్నర్ అయితే ప్రిపరేషన్ చేసిన. రొట్టెలు తినాలనిపించింది. అందుకనే ఓపిక తెచ్చుకొని రొట్టెలు చేసి ఇంకా కర్రీ అయితే చేసేసిన. ధీరజ్ కూడా తింటా ఉన్నాడు. మోస్ట్లీ ధీరజ్ రొట్టెలు తిన్నాడు. బట్ ఈరోజు రొట్టె తిన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. మా వాడితో అదే చెప్తున్నాను. డైలీ ఒక ఇట్లా రొట్టె తినబెట్ట, హెల్త్‌కి మంచిది. నువ్వు బాగా స్ట్రాంగ్ అవుతావు. అది ఇది అని చెప్పేసి వాడికి కొంచెం బ్రెయిన్ వాష్ చేసిన. ఇంకా అక్కడ బట్టలు కుప్ప ఫోల్డింగ్ చేయాలి. ఇంకా లక్కీ గాడికేమో వాళ్ళ నాన్న తినిపిస్తా ఉన్నాడు. నేను నిల్చొని వంట చేసి ఫుల్ అలసిపోయాను. నా వల్ల కావట్లేదంటే లక్కీ తల్లికి వాళ్ళ నాన్న తినిపిస్తా ఉన్నాడు. ఇంకా నేను ధీరజ్ ఇక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతాం. మేము తింటూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే నిన్న ఫ్రైడే ఈవినింగ్ అన్నమాట. ధీరజ్ ఏమో ఇంకా వాళ్ళ పెద్దమ్మాయిల ఇంటికి మా అక్క ఉంటారు కదా కరీంనగర్లో. మీ అందరికి తెలుసు లేఖన బొటికు. ఇంకా మా అక్క వాళ్ళ కొడుకు ఇంకా మా పండు ఇంకా ఐఐటీ అని మీ అందరికి తెలిసే కాక మా అక్క వీడియోలో అందరూ అప్డేట్ అవుతూనే ఉంటారు. ఇంకా అందుకనే వాడు వచ్చిందంటే ఇంకా మమ్మీ నేను కూడా వెళ్తాను అన్నతో ఒక 2 డేస్ స్పెండ్ చేసి వస్తా అని చెప్పేసి ఇంకా అక్క కాళ్ళు మొక్కేసి బయలుదేరుతా ఉన్నాడు ధీరజ్. యాక్చువల్‌గా ఫ్రైడే ఈవినింగ్ రోజే వెళ్ళాలనుకున్నాడు కానీ ఇంకా చీకట్లో ఎందుకు బస్సు కూడా డైరెక్ట్ బస్సు లేదంటే మళ్ళీ ఆ రోజు నైట్ వచ్చేసి మళ్ళీ ఈరోజు సాటర్డే మార్నింగ్ అయితే మళ్ళీ 5:30కి అట్లా లేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయిండన్నమాట. ధీరజ్ ఇగ అనుకున్నాడంటే అస్సలు ఆగనే ఆగడు. వాడు మెంటల్లీ ఫిక్స్ అయిపోయిండు. ఇంకా అందుకని చెప్పేసే ఇంకా ధీరజ్‌ని అయితే కరీంనగర్‌కి అయితే పంపించేసినా అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మా రొటీన్ వీడియో అయితే ఇది. సో, వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో, చాలామంది ఎవరికి ఓటేసిరక్క అది ఇది అని చెప్పేసి అడిగిర్రు. కానీ నేను ఎవరికీ ఏ సమాధానం ఇవ్వలేకపోయినా ఏదో బాధ కొద్దీ ఏదో ఒక ఆన్సర్ అయితే ఇచ్చేసిన. బట్ జరిగిందైతే ఇది వాస్తవానికి. అలా అప్పుడప్పుడు కొన్ని జరుగుతా ఉంటాయి. సో, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.